come in. Morning, sir. You are Mr. Ram Mohan? Yes, sir. ఎప్పుడు డ్యూటీలో జాయిన్ అవుతున్నారు? రేపు జాయిన్ అవుతాను సార్. ఓకే, విష్ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. అబ్బా తినండి. ఏం పర్వాలేదు, మీ అబ్బాయి గారు అక్కడ తింటారు, మీరు ఇక్కడ తినచ్చు. డాడీ, ఈవిడ సీతమ్మ గారు, మా డాడీ అండి. మీరు కానీ నన్ను కానీ ఎక్కడైనా చూసారా? గుర్తులేదండి. నేను కానీ మిమ్మల్ని కానీ ఎక్కడైనా చూసానా? జ్ఞాపకం లేదండి. ఎందుకే మీరు ఏం చేస్తుంటారు? ఆవిడేం చేయటం లేదు డాడీ, వాళ్ళ అబ్బాయి ఉద్యోగం చేస్తున్నారు. ఎక్కడ? వైజాగ్ నుంచి ట్రాన్స్ఫర్ అయింది. ఆయన జాయినింగ్ రిపోర్ట్ ఇవ్వడానికి ఆఫీస్కి వెళ్ళారు. అప్పటిదాకా హోటల్లో ఉండటం ఎందుకని ఇక్కడ తీసుకొచ్చాను. అలాగే ఇక్కడే ఉండమను. కూర్చోండి కూర్చోండి. రామ్మోహన్, డాడీ, ఈయన రామ్మోహన్ గారని నా ఫ్రెండ్. రామ్మోహన్, ఈయన మా నాన్నగారు. ఓ, నమస్కారం అండి. నువ్వు కానీ నన్ను కానీ ఎక్కడైనా చూసావా? నేనేమైనా నిన్ను కానీ ఎక్కడైనా చూసానా? ఏం చేస్తుంటావు? సర్కిల్ ఇన్స్పెక్టర్. ఏ ఊళ్ళో? ఇదివరకు వైజాగ్లో. వైజాగ్లోనా? యా. అన్నట్టు నీ పేరు కానీ రామ్మోహనా? నా పేరు మీకు ఎలా తెలుసు? అదేంటి అమ్మాయి ఇప్పుడేగా పిలిచింది. ఎవరబ్బాయివి? నేను సీతమ్మ గారి అబ్బాయిని. నేను అడిగేది మీ తండ్రి గారి పేరు. నేను పుట్టింది మా అమ్మ. అంటే తండ్రి గాని లేకుండానే పుట్టావా? సార్, మరి తండ్రి ఎవరంటే చెప్పమయ్యా. చెప్పడానికి ఇష్టం లేదు. అసలు నీకు తెలుసా తెలీదా? ఆ విషయం నన్ను అడగండి. ఇంతకీ ఆయన ఉన్నాడా? సార్, ఆ విషయం తప్ప వేరే ఏ విషయం నాతో మాట్లాడు. ఏమిటయ్యా నీతో విషయాలు మాట్లాడేది? అసలు నువ్వు ఎవరివని నేను మాట్లాడాలి? నీ తల్లి ఎవరైతే నాకే, తండ్రి ఎవరైతే నాకే. వాళ్ళు ఉంటే నాకే, లేకపోతే నాకే. డాడీ, నీ క్వార్టర్స్ దొరికేంత వరకు ఇక్కడే ఉంటానన్నావుగా? అవును, ఉంటాననే అన్నాను. కానీ ఇప్పుడు వెళ్తున్నాను. రామ్మా. ఏమే అనంతరం రానన్నమాట? నిన్నే లేచిరా. నాకు ఆకలేయటం లేదు. ఎందుకేయటం లేదు? ఎందుకంటే శ్రద్ధానికి కారణాలు ఉండవు. అన్నం పెట్టడానికి అరగంట ఆలస్యం అయితే ప్లేట్లు బద్దలు కొట్టేదానికి. ఇప్పుడు నీకేమొచ్చింది? అమ్మవారు వచ్చింది. ఆకలేయటం లేదు అంతే. ఎందుకు వస్తుంది? వాళ్ళు ఎవరు అనుకున్నావు? నీకు కావాల్సిన వాళ్ళ? అంతకంటే ఎక్కువైన వాళ్ళు. ఆయనే లేకపోయింటే ఈ పాటికి నేను ఇక్కడికి వచ్చేదాన్ని కాను. ఆయన ప్రాణాలు కూడా తెగించి రౌడీల నుంచి నన్ను కాపాడాడు. ఆడపిల్లల్ని రౌడీల నుంచి కాపాడడం పోలీసు వాళ్ళ డ్యూటీ. ఆ డ్యూటీ వాడు చేశాడు. లేకపోతే ఈ అసెంబ్లీలోకి లాగేస్తారు. ఆహా, ఏ పోలీసులైనా కంప్లైంట్ ఇస్తేనే వచ్చి చేస్తారు. మరి ఇతనికేం కర్మ పట్టిందని నా బాడీగార్డ్లా వచ్చి ఈగ కూడా వాలకుండా చేశాడు. ఈడంటావేంటి? ఈడికంటే గొట్టం ప్యాంట్ హీరో చాలా మంది ఉన్నారు మన గాంధీ బజార్ లో. ఆడపిల్ల రోడ్డు మీద నుంచి వెళ్తుంటే బాడీ గార్డ్ లా కూడా వస్తారు. ఏగేంటి దోమను కూడా వాలకుండా చూస్తారు. ఆయనే అలాంటి వాడు కాదు, జెంటిల్మెన్. ఓసి పిచ్చిదానా, సూట్ వేసుకున్న ప్రతివాడు జెంట్మెన్ గాడు, బూట్ వేసుకున్న ప్రతివాడు మిలిటరీ మ్యాను కాడే. ఇప్పుడు మన ఊళ్ళో ఊరందరికంటే ముందు కోళ్ళు వేస్తుంది, ఇల్లెక్కి కోస్తుంది. ఎందుకని? ఓరి ముద్దెదవలారా, మీ అందరికంటే నేనే ముందు లేచాను అని చెప్పడానికి. వీడు పెద్ద గొప్పోడేం కాడు, కోళ్ళెట్టుడే. ఏం కాదు, ఆయన గురించి నాకు బాగా తెలుసు. బాగా అంటే ఎంతవరకునేంటి? మనస్సులు అర్థం చేసుకునేదాకా. మనస్సుల దాకానేనా? కాదు, పెళ్లి దాకా వచ్చింది. నార్మల్ ఏదో కాన్వెంట్ లో చదువుకుంటున్న పిల్లవి నీతో ఎక్కువ మాట్లాడితే నేను ఇంగ్లీష్ లో ఎక్కడ మాట్లాడాల్సి వస్తుందో అని నేను నోరు మూసుకుంటే నువ్వు ప్రేమను పెళ్లిళ్ళు మనసు దాకా కూడా వచ్చేసావా? ఇంకా బయట తాళమై ఆకలి అమ్మ చచ్చిపోతున్నాను నరికినప్పుడు తలుపు తీసి ఒక అబలం పడే రమ్మంటుంటే. హలో, సత్యమా? అవునరా. నేను ధర్మాన్ని మాట్లాడుతున్నాను. అర్జెంట్ విషయం మాట్లాడాలి, బయలుదేరరా. అలాగే. వచ్చేటప్పుడు ఆ న్యాయంగాన్ని కూడా తీసుకురా. అలాగే. తొందరగా రా. సత్యం, ఒరే సత్యం, సత్యం, నన్ను కూడా తీసుకెళ్ళరా, పట్టుకు తీసుకెళ్ళరా. అబ్బా ఏమిట్రా, రారా. అది కాదురా,
నాకు భయంగా ఉందిరా. అరే ఎందుకురా భయం? మనం రోజు వచ్చేదేగా ఇక్కడికి. ఆ రోజు వస్తున్నా, నాకు మొదటిసారి వచ్చినట్టుగానే ఉందిరా. అరే, రారా. అయినా ఏదైనా మాట్లాడుకోవాలంటే మీ ఇంటికో మా ఇంటికో వచ్చి మాట్లాడుకోవచ్చు కదా. ఈ దెయ్యాలు రాక్షసులు బాబుల మధ్య ఎందుకురా మాటలు? రే నువ్వు నోరు మూసుకో. మన మీద ప్రభుత్వానికి అనుమానంగా ఉంది, ప్రజలకే అనుమానంగా ఉంది. ఎక్కడ ఏదైనా మాట్లాడితే ప్రమాదం జరగచ్చు. ఇక్కడ మనం ఏం మాట్లాడినా ఎవరికీ తెలియదు. నువ్వు నోరు మూసుకో. రండిరా, రండి కూర్చోండి. ఏమిట్రా అర్జెంటుగా రమ్మని ఫోన్ చేసి? ఏమిటంటే అదు అమ్మో, నువ్వు చెప్పేది ఏదో ధైర్యమైన మాట సుమా. అమ్మ నాయన కొంచెం ధైర్యం వేసుకొని. అమ్మా అమ్మా ఏది ఇప్పుడు చెప్పు. మా అమ్మాయి ఓ ఆర్ట్ ఫెయిల్యూర్ కేసు తీసుకొచ్చింది. ఎవరినో తీసుకొచ్చి వీడిని నేను ప్రేమించాను, పెళ్లి చేసుకుంటాను అంటోంది. వాడెవడు? అబ్బా చెప్పలేదా? వాడు అచ్చం సర్దారు పాపారాయుడులాగా ఉన్నాడు. సర్దార్ బాబరాయనా? వాడు ఎక్కడి నుంచి వచ్చాడు? పాపారాయుడు కాదురా, వాడు పోలికలో ఉన్నాడు అని చెప్తున్నాడు. నువ్వు నోరు మూసుకో. పోలికలో ఉన్నాడా? అవును, వీడు గాని వాడికి గాని కొడుకై ఉంటాడని నా అనుమానం. మరి నువ్వు అడగలేదు? అడిగాను. తల్లి పేరే చెప్పాడు, తండ్రి ఎవడో నాకు తెలియదు అంటున్నాడు. దాంతో నాకు అనుమానం పెరిగిపోయింది. అసలు సర్దార్ పాపారాయుడు జైల్లోనేగా ఉన్నాడు. అవును, జైల్లోనే ఉన్నాడు. మరి వాడు వీడికి చెప్పాడేమో మనమే విజయరాఘవాలను చంపామని. నీ మొహం, నా తండ్రి ఎవడో నాకు తెలియదు అని వాడు చెప్తుంటే. మనం చేసిన పని ఆ ఒక్క సర్దార్ పాపారాయుడికే తెలుసు. వాడు ఎలాగో జైలు నుంచి బయటికి రాలేదు. జైల్లోంచి బయటకు వచ్చాక మన మీద పని సాధిస్తే ఎలా సాధిస్తాడు? విజయరాఘవరాజు అంటే మనకెంత గౌరవం ఉందో ప్రజలందరికీ తెలుసు. ఆ గౌరవానికి గుర్తుగా నా కూతురు పేరు విజయ, వీడు కొడుకు పేరు రాఘవ, నీ కొడుకు పేరు రాజు అని పేర్లు కూడా పెట్టుకున్నాం. ఆస్తిని పంచుకున్నాం, పేరుని పంచుకున్నాం. ఛీ! ఇలాంటి తప్పుడు కుతలకొస్తావని నేను ఇక్కడికి పిలిపించాం. మనం ఏమన్నామో వాడికి ఎక్కడ వినపడుద్ది? అదే వాడు బతుకున్నాడు, చచ్చాడు, వాడు ఎక్కడ వస్తాడు? స్థితిలోను ఏ పరిస్థితిలోను ఎవరు ఉన్నా ఎవరు పోయినా మనమెవరిమో, ఎక్కడ ఉంటున్నామో, ఏమి చేస్తున్నామో, ఈ ఉద్యమాన్ని ఎలా కొనసాగిస్తున్నామో, మన పేర్లు ఎలా మార్చుకున్నామో ఎవరికీ తెలియకూడదు. కన్న తల్లిదండ్రులకు, భార్యా బిడ్డలకు, ఏ రక్త సంబంధానికి తెలియకూడదు. ఇదే మన రక్త ప్రమాణం. ఇదే మన రక్త ప్రమాణం.
ఉంటాడు? పీంకులకు వస్తాడు సార్. పీకలు కోయడానికి వాడేమన్నా కసాయి వాడా? ఆమా సార్, కసాయి వాళ్ళకు కసాయి వాడుదా సార్. ఏమిటి ఏమిట్రా వాగుడు? ఊరికొక్క శిబిరం, వీధికొక్క పోలీస్ స్టేషన్, ఇంటికొక్క కానిస్టేబుల్, చేతికొక్క పిస్టల్. ఎందుకిచ్చాను మీకంతా? ఎందుకిచ్చాను? ఆఫ్టర్ ఆల్ పుప్పారాయుణ్ణి కల్చడానికి. కల్చలేకపోయారు. వాడిని కాల్చడం అంత సులభం కాదు సార్. ఇన్సల్ట్! ఏమై వాడేమి అల్లూరి సీతారామరాజా, ఆజాద్ చంద్రశేఖర, భగత్ సింగ్, సుభాష్ చంద్రబోసా? అఫ్టాల్ పుప్పారాయుడు. చెట్టు పక్కన నక్కి పిట్టను కొట్టినట్టు కొట్టేయండి. తుపాకీ చేత్తో పట్టుకోండి, వేలు నొక్కండి, గుండు బయటకు వస్తుంది, గుండెల్లోంచి దూసుకపోతుంది. దట్స్ ఆల్. గిలగిలా తన్నుకు తెస్తాడు. అండర్స్టాండ్? శవాన్ని నా దగ్గరకు తీసుకురండి. గెట్ అవుట్! పుప్పారాయుడు. నీ పేరేమి? వాట్ ఇస్ యువర్ నేమ్? పాపారాయుడు. పప్పారాయుడు? ఏ పేరు వినగానే పిస్తోలు జారిపోయిందా? తీసుకో, వేలుతో నొక్కు, గుండు బయటకొస్తుంది, గుండెల్లో నుంచి దూసుకుపోతుంది. తీసుకో తీసుకో. నువ్వెందుకు వచ్చావు ఇక్కడికి? నువ్వు చచ్చే ముందు పాపారాయుడు ఎలా ఉంటాడో చూచి తరిస్తావని. గుడ్ పర్సనాలిటీ. బెస్ట్ ఆఫ్ లక్. గో గో, ప్లీజ్ గో. వెళ్ళు. పిరికి పంద, కుక్కను కాల్చినట్టు కాల్చి శవాన్ని తీసుకురమ్మన్నావు. నీ కళ్ళ ముందుకు వచ్చిన వాణ్ణి పొమ్మంటున్నావా? భయమా? నీ చెవలో వైర్లెస్, నీ చూపులో కేర్లెస్, నీ మాటలో ఫియర్లెస్. యు ఆర్ బ్రెయిన్లెస్. గుడ్ జోక్. థ్యాంక్ యూ థ్యాంక్ యూ. చూశావుగా, వెళ్ళు. గో గో. నన్ను పట్టుకుంటే నీ ప్రభుత్వం ₹1,00,000 బహుమానం ఇస్తానని ప్రకటించింది కదరా. నీ జీతం నీ పెళ్ళాం బిడ్డలు సుఖంగా బ్రతకటానికి చాలదు. అందుకని నన్ను పట్టుకొని ఆ ₹1,00,000 తీసుకొని నీ దేశానికి వెళ్ళి నీ పెళ్ళాం బిడ్డలతో సుఖంగా బ్రతుకు. నిన్నెందుకు పట్టుకుంటాను? యు ఆర్ మై ఫ్రెండ్. మీ భారతీయులంతా నాకు స్నేహితులు. మా వంటవాడు భారతీయుడు, మా తోటవాడు భారతీయుడు, మా పనివాడు భారతీయుడు, మా దీపాలు ముట్టించేవాడు భారతీయుడు. మీ చెప్పులు దుడిచేవాడు కూడా భారతీయుడే, మీ బట్టలు ఉతికేవాడు కూడా భారతీయుడే, మీ కాళ్ళు పట్టేవాడు కూడా భారతీయుడే, చివరకు మీ ప్రాణాలు తీసేవాడు కూడా ఈ భారతీయుడే. ఖబర్దార్. మేము మీ స్నేహితులమా? కాదు, మీ దృష్టిలో కేవలం బానిసలం. కనుకనే వంటవాణ్ణి, తోటవాణ్ణి, పనివాణ్ణి అందరినీ భారతీయుల్ని పెట్టుకున్నాం. సుయోధన, అసలు మీరు మా దేశానికి ఎందుకు వచ్చారు? ఉద్యోగం కోసం. కాదు, వ్యాపారం పేరుతో మా దేశాన్ని దోచుకోవడానికి. నేను మాత్రం ఉద్యోగానికి వచ్చాను. కాదు కాదు, వ్యాపారం పేరుతోనే మా గడ్డ మీద అడుగు పెట్టారు. అమాయకులైన మా వాళ్ళు మీ మాటలు నమ్మారు, మీతో చేతులు కలిపారు.
ఆ చేతులు కలిపిన మరుక్షణమే ఊరికి ఊరికి, ఇంటికి ఇంటికి, తల్లికి బిడ్డకు, బిడ్డకు తల్లికి, అక్కకు చెల్లెలికి, చెల్లెలికి అక్కకు, అన్నకు తమ్ముడికి, తమ్ముడికి అన్నకు, చివరకు భార్యాభర్తల మధ్య కూడా విభేదాలు సృష్టించి తారతమ్యాలు కల్పించి ఒక్కొక్కరిని విడదీసి ఆ విడదీసిన వాళ్లను మీలో కలుపుకొని డివైడ్ అండ్ రూల్ పాలసీతో మా సామ్రాజ్యాన్ని మీ హస్తగతం చేసుకున్నారు. ఇదిగో ఇప్పుడే చెబుతున్నాను, సరెండర్ అండ్ షూట్ పాలసీతో తిరిగి మా దేశాన్ని మేము దక్కించుకుంటాం. అయినా ఇన్ని కోట్ల ప్రజానీకం మీరు మా గద్దె మీద కూర్చోటానికి వీల్లేదు, మీరు మాకు ప్రభువులు కారు అంటూ ఉంటే ఆ గద్దె పట్టుకొని నన్నులా వేలాడటానికి మీకు సిగ్గు లేదు? సువేదా, ఇప్పటికైనా సిగ్గు తెచ్చుకొని ఆ గద్దె నుండి దిగి మా దేశానికి స్వాతంత్రం ప్రకటించి మీ దేశానికి మరలిపండి. క్విట్ ఇండియా, లేకపోతే మీ శవాల ఓడల్లో మీ దేశానికి పంపబడతాయి. జై హింద్.